కొర్ర క్యాప్సికమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర క్యాప్సికమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, శనగపిండి 2 చెంచాలు, టమాటో ముక్కలు 2 చెంచాలు, క్యాప్సికమ్ ముక్కలు 3 చెంచాలు, ఉల్లి తరుగు 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, కసూరి మేతి కొంచెం, ధనియాల పొడి 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, వాము 3 చిటికెలు, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె తగినంత. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. దీని ప్రొసీజర్లోకి వెళ్తా గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలుగా ఆమ్లెట్ అంటే మనం ఎగ్ అనుకుంటాం, ఇట్లా కాకుండా ఇది ఎగ్ ఏం లేకుండా ఓన్లీ మనకి మిల్లెట్ ఆమ్లెట్ అనుకోవచ్చు. కొంచెం శనగపిండి వాడతాం. శనగపిండి వద్దు అనుకుంటే మనం ఆ టైంలో పెసరపిండి కూడా వాడుకోవచ్చు. ఓకే, మన ఇష్టం, ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఇక్కడ ఏంటంటే క్యాప్సికమ్ మనం ఎన్ని రకాల, మనకి ఎల్లో క్యాప్సికమ్ దొరుకుతుంది, రెడ్ క్యాప్సికమ్, అన్ని రకాల క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని కొర్రపిండి చేసే ముందు కొర్రపిండి తీసుకుందాం. కొర్రపిండి 3 స్పూన్లు కొర్రపిండి వేసుకున్నాం. దానికి హాఫ్ అనమాట, ఎంత కొర్రపిండి వేసుకున్నామో దానికి హాఫ్ శనగపిండి వేసుకున్నాం. కొర్రలు ఇట్స్ వెరీ గుడ్ ఫైబర్ ఉంటుంది, ఇది మనకి డైజెషన్ ఇష్యూస్ చాలా మంచిది. అదేవిధంగా మనకి శరీరం బాగా హీల్ అవ్వటానికి, ఏమైనా దెబ్బలు తగిలినా, కాలిన గాయాలన్నా, స్టిచెస్ జరిగినా వాటన్నిటి హీల్ అవ్వటానికి ఈ కొర్రలు చాలా, అదేవిధంగా ఒబెసిటీకి మంచిది, హార్ట్కి మంచిది. దీనికి టమోటా ముక్కలు వేసుకుంటున్నాం, సన్నగా తరగాలి. మళ్ళీ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాం. అలా గ్రీన్ అన్ని రకాల క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఉల్లి తరుగు కావంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అల్లం కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు వేయట్లేదు, కావంటే వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తున్నా, కరివేపాకు సన్నగా తరిగింది, ఇంతపాటు ధనియాల పొడి వేస్తున్నాను, కొంచెం మిరియాల పొడి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి వేస్తున్నాను, కొంచెం వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, వామ్ వేస్తున్నాను. నెక్స్ట్ దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కసూరి మేతి అంటే కసూరి మేతి ఉంది కదా, దాన్ని చాలా టేస్ట్ వస్తుంది, ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కసూరి మేతి వేసి ఒకసారి ఇదంతా ప్రాపర్గా కలిసిన తర్వాత ఇక్కడ మనం కొర్రపిండి వేసుకున్నాం. కొర్రపిండి ఊదపిండి వేసుకోవచ్చు, ఆరిగిపిండి వేసుకోవచ్చు, జొన్న పిండి, రాగి పిండి, సజ్జపిండి, ఏ పిండితో అయినా కూడా ఈ ఆమ్లెట్ తయారవుతుంది. ఈ టైంలో మనం కొంచెం ఒక్క 1/2 స్పూన్ వెన్న వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. వెన్న వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి దోశ పిండి కాకుండా ఇడ్లీ పిండి జారులు అనమాట. దోశ పిండి మరీ పల్సగా అయిపోతుంది, అలా బాగా ఒక ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మనం కలుపుకున్నాం. మనం వేసిన ఇప్పుడు క్వాంటిటీకి ఒక 2 అట్లు వస్తాయండి, 2 ఆమ్లెట్లు వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం వెన్న వేసుకుంటే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఆమ్లెట్ కాబట్టి. దీంట్లో కార్న్స్ కానీ, క్యారెట్ ముక్కలు, అలా మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. మెయిన్ క్యాప్సికమ్ చాలా టేస్ట్ వస్తుంది. ఓకే అండి, దీన్ని బాగా 2 పక్కల కాల్చుకుందాం.
ఉన్నట్టు వెన్న పెడితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకి కావాలంటే క్యారెట్ కానీ అలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా శనగపిండి వద్దు అనుకుంటే దానికి పెసరపిండి వాడుకోవచ్చు, లేకపోతే దీన్ని వేసుకోవచ్చు. కాబట్టి ఇదైతే కొంచెం ఇరిగిపోయినట్టు అవుతుంది, అందుకని శనగపిండి కానీ పెసరపిండి కానీ కొంచెం బైండింగ్నెస్ ఇస్తుంది. ఓకే అండి, ఇది కాలేదానికి కొంచెంసేపు పడితే అలా విధంగా ఒక 2-3 కాల్చి పెట్టుకుంటాను. ఓకే అండి, మనకి కొర్ర క్యాప్సికమ్ ఆమ్లెట్ తయారైపోయింది. చూస్తే మనకి ఆమ్లెట్ లాగే ఆమ్లెట్ టెక్స్చర్లోనే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి, అప్పటికప్పుడు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దానివల్ల వాళ్ళకి వెజిటేబుల్స్ అన్నిటి కూడా పెట్టిన వాళ్ళు అవుతాం, మిల్లెట్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళకి చిన్నపిల్లలకి చాలా ఎక్సలెంట్గా వాళ్ళకి ఆమ్లెట్ అనగానే వాళ్ళకి ఇష్టపడతారు, కాబట్టి మనం ఈ విధంగా చేయొచ్చు. ఒక్కటి ఏంటంటే ఈ పిండి కలిపిన తర్వాత ఒక్క అర స్పూన్ కానీ వెన్న వేసినట్టయితే చాలా రుచిగా ఉంటుంది. అదొకటి మనం యాడ్ చూసుకోవచ్చు. మా వాము మనం ఇవన్నీ వేసాం కదా, దానివల్ల మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది. ఓకే అండి, మనకి కొర్ర క్యాప్సికమ్ ఆమ్లెట్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొర్ర క్యాప్సికమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, శనగపిండి 2 చెంచాలు, టమాటో ముక్కలు 2 చెంచాలు, క్యాప్సికమ్ ముక్కలు 3 చెంచాలు, ఉల్లి తరుగు 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, కసూరి మేతి కొంచెం, ధనియాల పొడి 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, వాము 3 చిటికెలు, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె తగినంత. కొర్ర క్యాప్సికమ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కొర్రపిండి, శనగపిండి, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లి తరుగు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, మిరియాల పొడి, వాము, తగినంత ఉప్పు, కసూరి మేతి వేసి బాగా కలుపుకుని తర్వాత తగినంత నీళ్లు పోసుకొని జారుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఈ కొర్ర పిండి మిశ్రమంతో ఆమ్లెట్ లాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర క్యాప్సికమ్ ఆమ్లెట్ తయారవుతుంది.